भारतीय जनता पार्टी के जानिब से आदिलाबाद शहर में शहरियत तरमीमी कानून के तायद में डाइट ग्राउंड से लेकर शहर के अहम शाहराहों से एक रैली का एहतमाम किया गया, जो फिर से डाइट ग्राउंड पहुंचकर जलसे आम में तब्दील हो गई, जहां पर बीजेपी के कायदीन ने खिताब करते हुए शहरियत तरमीमी कानून की तायद का ऐलान किया है। सीएए के तायद में मुनक्किदा इस जलसे आम से रुकन पार्लिमान आदिलाबाद स्वयं बापूराव ने जोशीला बयान देते हुए कहा कि जब तक मोदी और अमित शाह है, हिंदुओं को कोई धोखा नहीं है। टोपी और पाजामा वाले शहरियत के मुतालिक इल्म ना होने के बहाने कागजात फाड़ते हैं। अगर हिंदुओं को गुस्सा आया तो तुम्हारी टोपी और पाजामा फाड़ देंगे। उन्होंने पाकिस्तान का तस्करा करते हुए कहा कि आज़ादी के बाद से हिंदुओं की तादाद घट चुकी है। उन्होंने ये भी कहा कि अगर तुम हमारे मुल्क में रहते हुए हमारे खिलाफ बोलोगे तो पाकिस्तान में जो हिंदुओं के साथ हो रहा है वो तुम्हारे साथ करेंगे। భారతదేశానికి అక్కడ ఏదైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడులకు తట్టుకోకుండా భారతదేశానికి శరణార్థులుగా మమ్మల్ని భారతదేశ పౌరులుగా గుర్తించాలని అనేక మంది మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా మన అమిత్ షా గారికి చెప్పడం వల్లే మరి ఆలోచించి మన హిందూ సోదరులను కాపాడాలన్న ఉద్దేశంతో పౌరసత్వ బిల్లు తేవడం జరిగింది। కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నాయకులకు ఏబిసిడీలు ఆఈలు రానట్టుగా వీళ్ళకు హిందూ సోదరులందరూ కూడా ఆఈలు ఏబిసిడీలు నేర్చే అవసరం కనబడుతుంది। కాబట్టి అది మన దగ్గరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో టోపీ వాళ్ళ బిర్యానీ వాళ్ళకు రొట్టె చూపించి టోపీ వాళ్ళు అంటారు, పైజామా వాళ్ళు అంటారు, లేదు లేదు పౌరసత్వం గురించి వారికి తెలియదు కానీ కాగితాలు చింపేస్తారు। అరే హిందువుల కోపం వస్తే నీ టోపీ చింపేస్తాం, హిందువులతోటి పాకిస్తాన్లో హిందువులకు ఏ విధంగా అయితే ముస్లింలు ఇబ్బంది పెడతారో మీరు మా దేశంలో ఉండి కూడా హిందువులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే పాకిస్తాన్లకు హిందువులకు ఏం జరుగుతున్నదో పౌరసత్వ బిల్లులు కేసీఆర్ లాంటర్లు 1000 మంది వచ్చినా ఏం పీకలేరు। రాహుల్ గాంధీ పెళ్లి కాని వాళ్ళు 20 మంది వచ్చినా ఏం పీకలేరు। పౌరసత్వం ఒక్కసారి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ మా భారతదేశం పులి నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు, అది వెనుకకు తీసుకునేది లేదు। నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరున్నంత వరకు హిందువులకు దూకలేదు, హిందువులు